జహీరాబాద్ పార్లమెంటు స్థానం గెలిపించి మోడీకి కానుకగా ఇద్దామని జహీరాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జి కామారెడ్డి ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రెడ్డి సంఘంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాల పథకాలు తీసుకువచ్చిందని, రైతు తలుచుకుంటే ఏదైనా సాధ్యమన్నారు. మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు. దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం తప్పించేవారు బీజేపీలో పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు పైడిమల్ లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు శివప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, దొరబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నిజాయితీగా పనిచేసినటువంటి రైతులు వాళ్ళున్నారు. ఆ విధానం అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది. వాటి పెద్ద ఎత్తున చాలా పాత్ర ఉన్నప్పటికీ కూడా కిసాన్ మోర్చా అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తాం కాబట్టి మన అందరికీ కూడా మనం ఎక్కడైతే ఉండాలో మన పార్లమెంట్ పరిధిలోటువంటి హ్యాపీ కొట్టబడుతున్నటువంటి బీజీ పార్టీలో ఇద్దరికి కూడా మనం తప్పకుండా గెలిపించి నమస్కారం. వేదికపైనటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు నమస్కారం తెలియజేస్తాము. అన్న భారతీయ జనతా పార్టీలో ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రభుత్వం కానీ రెండు పెన్షన్లు ఉన్నా, మూడు పెన్షన్లు ఉన్నా అని చెప్పేసి ఈరోజు రైతులు జై శ్రీరామ్, భారత్ మాతాకి వందే వందే, జై శ్రీరామ్. ఈ 14 రోజులలో మీరు ఎన్ని సార్లు ఒక వ్యక్తిని టచ్ చేయగలిగింది అన్ని సార్లు చేయండి. అలా రాజకీయంలో ఊళ్ళకు వెళ్ళకపోతే కూడా మండలంలో మీరు ఉంటే రాజకీయం కాదు. ఈ టైంలో గ్రామం పోదండి. మీ ఊళ్ళో మీరు ఓట్లు తెచ్చుకోండి. మీరు పెద్ద మనుషులు అవుతారు, మీకి అందరూ నాయకులు వస్తారు. మన దగ్గర ఓట్లు లేకపోతే మనలో ఎవరు కాదు, ఊళ్ళు కాదు, పార్టీ కాదు, బయట కాదు. ఊళ్ళో ఓట్లు వచ్చినప్పుడు మీకు విలువేసుకుంటుందో అర్థం చేసుకోండి. దానికి ఉదాహరణ నేను గెలుపుకల ముందు నేను బాగా మందికి ఒకవేళ జిల్లా పరిషత్ తెలుగుచేమో కాదు, ఇంత ఆనందం అయితే ఎప్పుడు ఉండదు. గెలిచిన కాబట్టి ఆ గెలుపును గుర్తించి గౌరవిస్తున్నారు. ఆ గెలుపుకున్న గొప్పతనం అది. ఆ గెలుపు మన సొంతం కావాలా. ఆ గెలుపు భారతీయ జనతా పార్టీలో అయితే మన అందరినీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ 14 రోజులు మనసా వాచ కర్మన అన్న మనసులో ఎక్కువ పెట్టుకోకుండా గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఈ పార్లమెంట్ లో ఈ ఐటమ్ సమస్యలు ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ఒకవేళ పార్టీగా చేయకుండా ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నా. నేను అన్ని కాన్స్టిట్యూన్సీలో వెళ్తున్నాను. ఖచ్చితంగా పని చేస్తాడు అవుతుంది. మంచివాడు నేను ఏదైనా కూర్చొని చెప్పేవాడిని ఉన్నదే.